హాయ్ సెకండ్ టెస్ట్ అయితే దిగ్విజయంగా అయితే మనం గెలిచామండి. అది 106 పరుగుల తేడా అయితే గెలిచాం. కొంచెం భయపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే బ్యాస్ బాల్ అన్నారో మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు 4వ రోజు మెక్కల్లం ఇంటర్వ్యూ చేసిన దాంట్లో అయితే మేము ఖచ్చితంగా 60-70 ఓవర్లో ఈ మ్యాచ్ని ముగించేస్తామైతే ఆయన ప్రకటించడం చూసాం మనమైతే. అదేవిధంగా అయితే వాళ్ళ అప్రోచ్ కూడా ఉంది. క్రాలీ కావచ్చు, లేకుంటే రహమద్ కావచ్చు, రెహాన్ కావచ్చు, ఇద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్గా అయితే ఆడడం చూసాం. కానీ అక్షర్ పటేల్ ఒక మంచి బాలేజ్ తోటి అయితే ఎల్బిడబ్ల్యూ చేశాడు రెహాన్ అయితే. ఆ తర్వాత మళ్ళీ ఓలీ పోపు కూడా మళ్ళీ స్విచ్ ఇట్ కొడుతున్నాడు, అలానే స్వీప్ షాట్లు మంచిగా కొడుతున్నాడు. అంతా నడుస్తున్న టైంలో అయితే అందరూ ఓవరాల్గా చిన్న పార్ట్నర్షిప్లు వచ్చి అయితే పోయినాయి తప్ప లాస్ట్లో కొంచెం భయపెట్టింది మనల్ని హార్డ్లీ, అలానే ఫోక్స్. వీళ్ళిద్దరైతే మళ్ళీ కొంచెం నిలబడి ఆడే ప్రయత్నం అయితే చేశారు. కానీ బుమ్రా అయితే మ్యాజిక్ చేశాడు. వాళ్ళిద్దరిని కూడా బుమ్రా అయితే పెవిలియన్కి పంపించాడు. ఇది మరి ఈ మ్యాచ్ విన్ ఎవరికి ఇద్దామని మనం అనుకుంటే బుమ్రాకి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే 396 పరుగులు చేసామో దాంట్లో 204 పరుగులు అయితే మన ఎస్ఎస్వి జైస్వాల్ చేయడం చూసాం. మనం అయితే 209 పరుగులు అతను చేయడం చూసాం. అది కూడా 290 పరుగు బాల్స్లోనే 72 స్ట్రైక్ రేట్తో ఆడడం చూసాం అతనైతే. ఆ తర్వాత ఎవరూ ఆడలేదు అక్కడైతే అసలుకి. ఆ తర్వాత నుంచి కనీసం 40 రన్స్ కూడా దాటలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్లో మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి శుభ్మన్ గిల్ ఆదుకున్నాడని చెప్పొచ్చు. శుభ్మన్ గిల్ 6 రన్స్ కొట్టుకుని ఉంటే ఏదైతే ఇప్పుడు 106 రన్స్ మనం విన్తో గెలిచాము. అయ్యే 104 రన్స్ అయితే మన శుభ్మన్ గిల్ అయితే సెంచరీ చేయడం చూసాం. అతను కనుక సెంచరీ చేయకుండా ఫామ్ కొనసాగించకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కాబట్టి దీన్ని అందరికీ కేటాయించాలి. విన్ అయితే ఒకటి ఎస్ఎస్వి జైస్వాల్కి, అలానే శుభ్మన్ గిల్కి, అలానే జస్ప్రీత్ బుమ్రాకి, అలానే అశ్విన్ కూడా మంచి వికెట్లు తీశాడు. బౌలర్స్ అనుకోవచ్చు, బౌలర్స్ కుల్దీప్ కావచ్చు, లేకుంటే అక్షర్ పటేల్ కావచ్చు, అలానే అశ్విన్ కావచ్చు, ముగ్గురు అయితే కుల్దీప్ యాదవ్ ముగ్గురు బౌలర్స్ కూడా మంచిగా వేశారు. చాలా ఇబ్బంది అయితే వాళ్ళని పెట్టడం చూసాం బ్యాటింగ్ అయితే. కానీ ముఖేష్ కుమార్ తేలిపోయాడు. ముఖేష్ కుమార్ పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోయాడు. కానీ ఒక మంచి వికెట్ అయితే తీసుకున్నాడు లాస్ట్లో అయితే. కానీ ఓవరాల్గా బుమ్రా బౌలింగ్ అయితే భయపడ్డారని చెప్పొచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ కావచ్చు, సెకండ్ ఇన్నింగ్స్ కావచ్చు, ఆ రివర్సింగ్ ఏదైతే బాల్ పాతపడిన తర్వాత రివర్సింగ్ ఏదైతే వేస్తున్నాడో అక్కడైతే చాలా ఇబ్బంది పెట్టాడు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ని అయితే అందరిని ఇబ్బంది పెట్టాడు. అతన్ని ఆడటానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే అందరినీ పరుగులు కొడుతున్నారు, కానీ అతను ఒక్కరిని ఆడి చూసి ఆడారు ఇంగ్లాండ్ బ్యాటర్స్ అయితే. ఓవరాల్గా ఇది మరి 9 వికెట్లు తీసుకున్నాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. అసలు ఇది పూర్తిగా స్పిన్నర్స్ వికెట్ అనుకున్నాం. ఎందుకంటే హార్డ్లీ కూడా ఫస్ట్ ఏదైతే హైదరాబాద్ జరిగిన మ్యాచ్లో 7 వికెట్లు తీయడం చూసాం. అక్కడ వాళ్ళ స్పిన్నర్లు కూడా ఎక్కువ తీశారు. యాండర్సన్ కూడా 3 వికెట్లు తీసుకోవడం చూసాం. కానీ ఎక్కువ స్పిన్నర్సే ఇంగ్లాండ్ తరపున స్పిన్నర్సే వికెట్లు తీసుకున్నారు. కానీ మన తరపున అయితే దాదాపు 2 ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్ల దాకా అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే వికెట్లు తీశాడు. కష్టకాలంలో ఉన్న ప్రతిసారి కూడా వచ్చి బుమ్రా అయితే వికెట్ తీయడం చూసాం. ఇది ఓవరాల్గా మ్యాచ్. ఇది ఖచ్చితంగా బౌలర్స్ విజయం. బౌలర్స్ అయితే గెలిపించారు. బ్యాటింగ్ పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో కావచ్చు, లేకుంటే దీంట్లో కావచ్చు, చాలామంది బ్యాటర్స్ అయితే చాలా విఫలమయ్యారు. 2 ఇన్నింగ్స్లు మీరు చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ 2 ఇన్నింగ్స్లో కూడా పూర్తిగా బ్యాటర్స్ విఫలమయ్యారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో గిల్ సెంచరీ మినహాయించి మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా, అక్షర్ పటేల్ తప్ప మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా పరుగులు చేసింది లేదు. అలానే ఫస్ట్ ఇన్నింగ్స్లో 209 పరుగులు చేసిన ఎస్ఎస్ జైస్వాల్ తప్ప మిగతా ఏ బ్యాటర్ కూడా పరుగులు చేసిన దాఖలు అయితే కనిపించట్లేదు. ఇది ఓవరాల్గా ఇదైతే మ్యాచ్. ఇప్పుడైతే సిరీస్ సమయం ఉంది 1-1 ఎందుకంటే హైదరాబాద్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు 28 పరుగులతోటి. ఇక్కడైతే 106 పరుగులతోటి మనం గెలిచాం. ఇది ఇంకా మిగతా 3 మ్యాచ్లు చాలా ఉత్కంఠగా ఉండబోతున్నాయి. ఆ 3 మ్యాచ్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే వస్తుంది కప్పు ఖచ్చితంగా. చూద్దాం మరి. వాళ్ళైతే బ్యాస్ బాల్ తోటి అయితే కొంచెం అటాకింగ్ మోడ్లోనే ఆడదామని చెప్తున్నారు. రిజల్ట్ కోచ్ మీద ఆడదామని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ డిఫెండ్ అయితే ఆడలేదు. ఇవాళ చూసాం మనం, వాళ్ళు ఎక్కడ కూడా డిఫెండ్ అయిన దాఖలు అయితే కనిపించలేదు. ప్రతి బాల్ అయితే అటాక్ చేసుకుంటూ వచ్చాడు. క్రాలీ కావచ్చు, డకెట్ కావచ్చు, ఓలీ పప్పు రూట్ వచ్చి ఇమీడియట్గా 6 కొట్టడం చూసాం, 2 4 కొట్టడం చూసాం. కాబట్టి ఎక్కడైతే ఆగలేదు. ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏమైనా మాట్లాడుకుంటే మనం స్టోక్స్ రన్అట్ ఏదైతే ఉందో తను క్యాజువల్గా వచ్చినట్టు అనిపించింది. ఈజీగా క్రిజ్లోకి వెళ్తాడనిపించింది. కానీ శ్రేయస్ అయ్యర్ అయితే బ్రిలియంట్ డైరెక్ట్ త్రో అయితే స్టోక్స్ని బయట పంపించేసాడు. ఆ తర్వాత భాగస్వామ్యం విడిపోయింది ఫోక్స్. ఆ తర్వాత హార్డ్లీ వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టారు. కానీ ఇద్దరినైతే మన బుమ్రా బయట పంపించడం చూసాం. ఆ తర్వాత మ్యాచ్ని ఈజీగా ముగించారు. ఇది ఓవరాల్గా. మరి చూద్దాం. నెక్స్ట్ మ్యాచ్ అయితే చాలా గ్యాప్ ఉంది, 10 రోజుల టైం గ్యాప్ ఉంది. మరి 10 రోజులు ఏం చేస్తారు చూడాలి. 3వ మ్యాచ్కి మన కోహ్లీ కూడా అందుబాటులో లేరంటున్నారు. మరి 3వ మ్యాచ్కి కూడా కోహ్లీ అందుబాటులో లేకపోతే సేమ్టీ తోటి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యాచ్లో అలా అంటే ప్లేయర్స్ పెద్ద మార్పులే ఉండకపోవచ్చు. మరి ముఖేష్ కుమార్ ప్లేస్లో ఏమన్నా వేరే అవేష్ ఖాన్ లాంటి వాళ్ళు తీసుకొస్తారా, లేకుంటే వాషింగ్టన్ సుందర్ని ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకొని అలానే ఆల్రౌండర్ కూడా పనికొస్తాడు కాబట్టి బ్యాటింగ్లో అతను ఆడిస్తారని చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you.